ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 టెస్టుల సిరీస్లో మొదటి మ్యాచ్లోనే ఓటమి పాలైన భారత్ జట్టు ప్రస్తుతం పూర్తిగా డిఫెన్స్లో పడింది. ఈ నేపథ్యంలో భారత్ జట్టుకు రెండో టెస్టు చాలా కీలకంగా మారింది. రెండో టెస్టు మ్యాచ్లో భారత్ జట్టు విజయం సాధిస్తేనే సిరీస్లో భారత్ జట్టుకు పుంజుకునే అవకాశం ఉంటుంది. దీంతో భారత్ జట్టు ఈ మ్యాచ్లో విజయం సాధించడానికి ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే అత్యుత్తమ ఆటగాళ్లతో కూడిన జట్టును సిద్ధం చేసిన భారత్ జట్టు పిచ్ స్వభావానికి అనుగుణంగా జట్టులో మార్పులు చేసే యోచనలో ఉంది. మరోపక్క ఇంగ్లాండ్ జట్టు మొదటి మ్యాచ్లోనే గెలిచినట్టే రెండో మ్యాచ్లో కూడా గెలిచేందుకు చకచకా పావులు కదుపుతోంది. మరోసారి తమకు బాగా కలిసి వచ్చిన బజ్బాల్ విధానానికే ఇంగ్లాండ్ కట్టుబడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి మైదానం పిచ్ రిపోర్ట్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ వేదిక భారత్ ఇంగ్లాండ్ జట్లలో ఎవరికి అనుకూలంగా ఉంటుంది అన్న విషయాలు ఒకసారి చూసినట్లయితే విశాఖపట్నం మైదానం అనేక చారిత్రాత్మక ఘట్టాలకు వేదికగా నిలిచింది. భారత్ జట్టు వన్డేలలో అత్యధిక స్కోరు సాధించింది ఈ మైదానంలోనే. 2019 వెస్టిండీస్ జట్టుపై ఇక్కడ భారత్ జట్టు 387 పరుగులు చేసింది. ఇక భారత్ జట్టు సూపర్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పాకిస్తాన్ జట్టుపై 148 పరుగులు చేసింది కూడా ఇక్కడే. వీటితో పాటు రోహిత్ శర్మ చారిత్రాత్మక 159 పరుగుల ఇన్నింగ్స్, విరాట్ కోహ్లీ వన్డేల్లో 10,000 పరుగుల మైలురాయిని అందుకుంది కూడా ఇక్కడే కావడం విశేషం. రెండో టెస్టు మ్యాచ్ వాతావరణ పరిస్థితులు చూసినట్లయితే విశాఖకు సముద్ర తీరం కాబట్టి గాలిలో సాంద్రత ఎలాగూ ఎక్కువగానే ఉంటుంది. ఫాస్ట్ బౌలర్లకు స్వింగ్ విషయంలో విపరీతంగా సహకరిస్తుంది. మ్యాచ్ కొనసాగే కొద్దీ స్పిన్ బౌలర్లకు ఇది స్వర్గధామంగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక బ్యాట్స్మెన్ అయితే ఈ మైదానంలో విచ్చలవిడిగా పరుగులు సాధించే అవకాశం ఉంది. బ్యాట్స్మెన్ కు క్రీజులో నిలదొక్కుంటే చాలు పరుగుల వరద దానంతటదే పారుతుంది. మొత్తంగా చూస్తే ఈ పిచ్ అటు స్పిన్నర్లకు ఇటు బ్యాట్స్మెన్ కు అనుకూలిస్తుంది. టాస్ కీలకంగా మారనుంది. 4వ ఇన్నింగ్స్ బౌలింగ్ చేసే జట్టుకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.